గతంలో యాత్ర టూ సినిమాకు రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడంపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపల్ల నరేంద్ర, కూన రవికుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ సినిమాకు నిధులు ఇచ్చారని, విజిలెన్స్ విచారణలో ఆ విషయం వెల్లడైందని మంత్రి పార్థసారథి తెలిపారు. తదుపరి విచారణను సిఐడికి అప్పగించామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్య కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలలోని 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో ముక్కుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలుకు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదన్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి ప్రైవేట్ రంగం మద్దతు గురించి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఖర్చు 35,000 కోట్ల రూపాయలట అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాళేశ్వరంతో పోలిస్తే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతుకు నీళ్లివ్వరట అంటూ ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం వేల సంఖ్యలో రైతులు బారులు తీరారు. 5 రోజులుగా యూరియా సరఫరా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. లారీ లోడు యూరియా వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా రైతులకు అధికారులు కూపన్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపురంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నిత్యం పూజలు చేస్తూ భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు. వరద కారణంగా 6 రోజులుగా ఆలయాన్ని మూసివేశారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా పత్రం తన వద్దే ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని, అప్పట్లో కవితతో ఫోన్లో మాట్లాడి మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లుగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. అక్టోబర్లో మలేసియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ, ట్రంప్ హాజరవుతారు. ఈ సదస్సుకు అనుబంధంగా మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్లో ఇవాళ ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది. పసికూన ఓమంతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే సూపర్ 4లోకి అడుగుపెట్టిన టీంలు ఎటో తేలిపోయింది. ఇప్పుడు లీగ్ మ్యాచ్ భారత్కు ప్రాక్టీస్ లాంటిదే. గ్రూప్ ఏ నుండి టీమిండియా, పాకిస్తాన్ రాగా ఇవాల్టి మ్యాచ్లో ఎవరికి ఏ స్థానం అనేది ఫిక్స్ అవుతుంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళ గ్రవేటరీ కలగం అధినేత విజయ్ ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈస్ట్ కోస్ట్ రోడ్లోని నీలంకరైలో విజయ్ ఇంటి టెర్రస్పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆయన నివాసంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.